అంటే కొండజాతి వారు అతి భయంకరులు, కిరీటాన్ని కాపాడుతున్నారు. దుష్టమాంత్రికుడు, పరదేశీ శక్తులు ఆ కిరీటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 600 సంవత్సరాల క్రితం చంపబడ్డ రాజమాంత్రికుడు తిరిగి లేస్తాడు. జాగ్రత్త జాగ్రత్త అని రాసుంది. సార్, ఇప్పుడు మనకున్న సోఫిస్టికేటెడ్ వెపన్స్తో అటాక్ చేస్తే వాళ్ళని తొలగించుకోవడం పెద్ద పనేం కాదు. కానీ అంత పెద్ద ఫారెస్ట్లో ఎలా ఎంటర్ అవ్వాలో చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్. ఆ గండకీ నది పాయలో ప్రవేశం ఉంది. సార్, ఇనఫ్ సార్, థ్యాంక్ యూ. ఆ గండకీ నది ఇప్పుడు ఎండిపోయి ఉంటుంది. ఆ నది ఆనవాళ్లు ఉండే ఉంటాయి. సార్, అక్షరాల్లో చాలా క్లియర్గా ఉంది సార్. అదే నలందా, ఇది ప్రాకృతం. డీకోడ్ చేయాలి, అదే చూస్తున్నా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ నలందా. థ్యాంక్ యూ సార్. ఓకే. గీత, ఓ చిన్న రిక్వెస్ట్. మెటల్ డిటెక్టర్, లేజర్ రేస్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన ఓ వర్కర్ కావాలి. ఓ 10 days పని ఉంటుంది. మంచి పేమెంట్ ఇస్తాను. ఏంటి దొరకరా? నిన్ను అడిగాను కదా, నాదే బుద్ధి తక్కువ. మేడం, కాస్త టైం చెప్పగలరా? ఏంటి, నాకు టైం చూడడం రాదనా టైం చెప్పగలరా అంటున్నా? కాస్త గౌరవంగా అడుగుదామని నా ఉద్దేశం మేడం. 6 o'clock అయింది. ఉదయమా సాయంకాలమా? ఏంట్రా రివర్స్ గేరేస్తున్నావు? మొహం పగిలిపోతుంది. అంత పని ఎందుకు లేండి మేడం, ఏదో మీకు సపోర్ట్ చేద్దామని వచ్చాను. నాకు నువ్వేంట్రా సపోర్ట్ చేసేది? మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్ ఉన్నాడు మేడం. ఉన్నాడా? ఎక్కడా? ఇదిగో మీ ఎదురుగానే ఉన్నాడు. బై ది బై, ఐఎమ్ మిస్టర్ వేదవ్యాస్. ఐఎమ్ నలంద. అవును, నువ్వెక్కడుంటావు? నేనా మేడం, డబ్బుంటే జల్సా, లేదా ఈ చెట్టు కింద. మీరు ఉద్యోగిని కదా మేడం. మేడం, మీ దగ్గర జాబ్ ఖాళీగా ఉన్నట్టుంది, అపాయింట్ చేసి పుణ్యం కట్టు. మీదకి రాకు. కావాలంటే ఇంటర్వ్యూ చేయండి మేడం. ఇక్కడా? ఇక్కడే, లేకపోతే ఆ చెట్టు కింద. నీ పేరేంటన్నా? వేదవ్యాస్ మేడం. సరే మిస్టర్ వేదవ్యాస్, నీకు డ్రైవింగ్ వచ్చా? రాదు. ఫైరింగ్ వచ్చా? రాదు. వంట చేయడం వచ్చా? రాదు. పాట పాడడం వచ్చా? రాదు. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి గెంతడం వచ్చా? రాదు రాదు రాదు. లేకపోతే ఏంటి మేడం, నేనెంత నిరుద్యోగినైతే మాత్రం ఇలా ఫైరింగ్ వచ్చా, కోతిలా గెంతడం వచ్చా, మూసీ నదిలో ఈత కొట్టడం వచ్చా, అడుక్కోవడం వచ్చా, అన్ని ప్రశ్నలు వేస్తారంటే మేడం. మీకు కావాల్సిన అడవిలో ట్రెక్కింగ్, కంప్యూటర్ టెక్నాలజీ తప్ప ఏది రాదు మేడం. 3 రోజులు అయింది మేడం, నో ఫుడ్ నో వాటర్. ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాలు ఇస్తారట్రా పిచ్చనాయాల. మిస్టర్ ఆగు. ఆగను ఆగను. నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీకు జాబ్ ఇస్తున్నాను. కమాన్. చాలా థ్యాంక్స్ మేడం. ఇప్పుడు నిజంగా మీరు నా కళ్ళకి జంబూదీప మహారాణి నలందాదేవిలా కనిపిస్తున్నారు. ఎల్లవేళలా ఈ సేవకుడు మీ సేవలో తరిస్తాడు. కొంచెం అడ్వాన్స్ కొడితే భాషా హోటల్లో దమ్ బిర్యానీ తినొచ్చి జాయిన్ అవుతాం. ఈ వివరాలని హోటల్లో మాట్లాడుకుందాం. హోటలా? అయితే ఓకే. రివర్స్ గేరొద్దు, పద. ఎక్కగా చేస్తానా మేడం, పదండి. అమ్మయ్యా, సిటీ దాటి ఫారెస్ట్లోకి ప్రవేశించాం. అవును మేడం. దారిలో నీకో కుర్రాడు తారసపడతాడు. చూడ్డానికి అమాయకుల్లాగా కనపడతాడు గాని మహామేధావి. సర్వవేళలా వాడు నీకు సహాయుడై ఉంటాడు. అబ్బా, దీనికి ఇప్పుడే రోగం వచ్చింది. హీట్ అయితే అంతే మేడం, నీళ్ళు ఇస్తా ఉండండి. జాగ్రత్త. ముందు మీరు జాగ్రత్త. దారిలో నీకో కుర్రాడు తారసపడతాడు. గుడ్ జాబ్. చూడ్డానికి అమాయకుల్లాగా కనపడతాడు గాని మహామేధావి. అమ్మయ్యా, ఇక పదండి. 2 రోజులుగా ప్రయాణిస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో. కరెక్ట్ గానే వెళ్తున్నావురా, కూర్చో. ఈ డ్రెస్ తో నా వల్ల కాదు మేడం, లెట్ us చేంజ్ ది డ్రెస్.
సరే, తింటారా మేడం? నువ్వు తిను. ప్రకృతి సిద్ధంగా పండిన పళ్ళు ఆకులు ఏమైనా దొరుకుతాయేమో చూసొస్తాను. జాగ్రత్త మేడం, నాకు తెలుసు. అడవిలో జంతువులు ఉంటాయి, పీక తింటాయి. నువ్వు నోర్మి. ఈ మెంటల్ కేసు ఎక్కడ పోయిందో ఏమో. రే, నువ్వు కూడా తిను. తింటున్నా కదా మేడం, నాకేం అవసరం లేదు. అబ్బా, నాకేదోలా మేడం ఉందిరా. మేడం ఏమైంది? అరే ఏమైంది మేడం?
లేక సాగే నీలి మేఘమ నువ్వే నా కోసం కాస్త చెప్పమ్మ తెల్లని తెల్లని చల్లని జాబిలి ఎందుకో వెచ్చని వెచ్చని ఎర్రని పెదవులనందుకో తెల్లని తెల్లని చల్లని జాబిలి ఎందుకో వెచ్చని వెచ్చని ఎర్రని పెదవులనందుకో బయటను పారేసి పందెం వేస్తుంటే అందం పరిచేసి విందునందిస్తే ఏ గోల మనకేలా ఈ వేళ రావేలా ప్రియా నానందా నేనే నీకోసం నానందా నేనే నీకోసం నానందా నేనే నీకోసం నానందా నువ్వే నా కోసం అటాక్ చేసింది ఎన్ని వెహికల్స్ రా? 3 బాస్. మూడా? మరి మీరెన్ని వెహికల్స్ లో వెళ్ళారు బే? 11 బాస్. కుత్తే కి బచ్చా